ఇదే ఎవరికి రాదు అక్క అని అనుకోవచ్చు, కానీ ఏది అంత బేగా ఎవరికి రాదు. నేను చేసే పద్ధతి వేరే. చూడండి ఎలా చేస్తాను. దీనికి కావాల్సిన మసాలాకి ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క కోసేసుకుని తొక్కతో వేసుకోవచ్చు. తొక్కలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తొక్క పాడేయక్కర్లేదు. కడిగేసి శుభ్రంగా కడిగేసుకుంటే మన తొక్క కూడా మిక్సీలో ఆడేసుకుంటాం. సరే, నీళ్ళు ఫుల్ వచ్చేస్తాయి. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, ఇలాంటి తోడు కొనుక్కున్నాం అనుకో ఏమన్నా వేసుకోవచ్చు. జీలకర్ర అంటే 2 లావు మొక్కలు వేస్తాను. ఎక్కువేయండి. 2 చెక్క, పెసరంత చెక్క చూసారా? అంతే, ఇంకేం అక్కర్లేదు. ధనియాలు వేయాలి. ధనియాలు వేసి మిక్సీ ఆడేసి అయిపోతుంది. ధనియాలు నేను ధనియాలు ఎక్కువ వేస్తాను. ధనియాలు ఉంచేసి మొన్న వేసేస్తాను. ధనియాలు బాగా నలగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా నలుగుతాయి. ధనియాల్లో కొంచెం ఉప్పు వేసుకున్నారనుకో బాగా నలుగుతాయి. అంతే, చిటిక వేసుకున్న ఉప్పులోకి అయిపోతుంది. ఇది ఆడేసి పక్కన పెట్టేసుకోండి. అంతే. నెక్స్ట్ దీన్ని చారు పెట్టాను. చారు పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి దీని మీద మూకుడు ఎట్టి నూనె ఎట్టేసి ఉంటాను. ఈ లోపల నూనె మరిగితే నేను బంగాళదుంపలు కోసుకుంటలోకి నూనె మరిగిపోతుంది. మూకుడు పెట్టి నేను నూనె వేసేసుకుంటున్నాను. టక్కగా అయిపోతుంది 5 నిమిషాలు. ఎంత నూనె వేసానైతే అని అనుకుంటున్నారేమో. ఇది నూనె వేసాను. నూనె వేసాను. ఎంత నూనె వేసానంటే అనుకుంటున్నారా? బంగాళదుంపలు వేపాలి. వేసేసి తీసేస్తే అప్పుడు సరిపోతుంది. అప్పుడు మనం నూనె పక్కకు పెట్టేసుకుని కొంచెం అప్పుడు ఉన్న దాంట్లో మసాలా వేసేసుకుంటాం. అంతే, 5 నిమిషాలు చిటికెత్తులోకి అయిపోతుంది. ఇలాంటిది ఉందనుకో మీకు ఈజీగా అయిపోతుంది. బంగాళదుంప ముక్కలు కోసుకొని ఇలాంటి వాటిలో వాడెట్టేసుకోండి. కొంచెం మనం కడిగేసి ఎలా చేసుకుంటే 5 నిమిషాల్లో నీళ్ళన్నీ వాడేస్తాయి. మనం మూకుడు ఎట్టేసుకొని బంగాళదుంప కోసి చిటికలో అయిపోయింది చూసారా? చిటికలో కోసేస్తాం. అంతే, ఈ ఎప్పుడు కూడా చిటికలోనే అయిపోతుంది. చూపిస్తాను. టైం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ గరిటె పెట్టుకోండి. గరిటె వేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను చేతి వేస్తాను. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు, మనకు చాలా పనులు యూస్ అవుతుంది అనమాట. ఇలా నీళ్ళు కారిపోతున్నాయి చూసారా? అప్పుడు నూనె వేసినా కానీ చెమ్మలు వేగా వేగిపోదు మొక్క. 5 నిమిషాలు వేగిపోదు. మనం మూకుడు ఎట్టేసి నూనె వేసేసుకొని బంగాళదుంప చెక్కేసుకొని మనం ఎన్ని ఒక 5 దుంపలు అయితే 4 సరిపోతాయి. పెద్ద దుంపలు చిన్న అయితే ఒక 5 6 కొయ్యాలి. చిన్న దుంపలు సరిపోతాయి. ఆ నూనె కొంచెం చిన్న మంట కావాలి, పెద్ద మంట కావాలి పెట్టుకొని ఈరోజు బంగాళదుంపలు పోసుకునే లోపల నూనె మరిగిపోతుంది. మనకి వేస్ట్ అనిపించారు ఫ్రై. అమ్మ బాబా ఎంత టైం అని అనిపించింది. బాబా వేగిపోతుంది. మీరు పెద్ద మంట మీద వేసేసుకోవచ్చు. మసాలా వేసినప్పుడు చిన్న మంట వేసుకోండి సరిపోతుంది. మాడిపోతుంది కదా మసాలా మరి. దేని అయిపోతుంది.
వేపుడు కూడా చాలా బాగుంటుంది. వెజ్ తినేవాళ్ళు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ వెజ్ తినేవాళ్ళు ఇది మాంసం కూరలాగా ఉంటుంది. చికెన్ వేపుడులాగే ఉంటుంది. చికెన్ వేపుడే ఇది ఒకలాగే ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం అలా చేసి పెట్టడం అంటే. చారు కాసి మధ్య చారు కాసి ఇలా ఏ ప్లేస్నా తింటారు. చారు కాసి ఇలా ఏ ప్లేస్నా తింటారు. వేపుడు వేసినా తింటారు. నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఏ పిల్లలకన్నా ఇలా ఇష్టం ఉంటుంది. బాగా ఎర్రగేగిపోతుంది ఎర్రగా ఇలా వేయితే చాలు. నూనె నొరగ అంతా పోయి నూనె ఆనిలా వేయితే చాలు ముక్కలు. సరే ఇలా మొత్తం మనం వేసిన నొరగ వచ్చింది. ఆ నొరగ పోయి నూనె కనబడుతుంది కదా, అప్పుడు దాకా వేసుకుంటే చాలు. పిచ్చుకులు అరుస్తున్నాయి. మా తలసమ్మ దగ్గర నుంచి కేకేస్తున్నాం. కాలం పెట్టామంటే కేకే. అయిపోతే 5 నిమిషాలు అంతే. ఇది నిలవ కూడా ఉంటుంది. ఒక రోజు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే పాడైపోతే ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు ఇంకా ఉండదు. శీతాకాలం కట్ట అయితే ఒక రోజు అంతా ఉంటుంది. ముందు రోజు చేసుకుంటే మన్నాడు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నావు, ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు. చాలా మంది ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి. కొంతమంది పాపం ఫ్రిడ్జ్లు కూడా ఉండవు కదా, అందరికి ఉండాలని రూల్ లేదు. తక్కువ వేసుకుని వేసుకోండి, బేగా వేసుకోండి. ఎక్కువ వేసామనుకో ఒకసారి యాగో అందుకు దానితోటి విడివిడిగా యాగాలని టైం పడుతుంది. తక్కువ వేసుకుంటే బేగా వేసుకోండి, మళ్ళీ కలుపుతాయి. ఇవాళ ఉమెన్స్ డే కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అందరం. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. ఉమెన్స్ డే అంటే రోజు ఉమెన్స్ డే లాగా ఉంటుంది కదా. ఉమెన్స్ డే రోజునే మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఆవేళ ఎక్కువ పనిచేయండి. ఏదైనా పండుగలన్నా ఏదైనా చేసుకునే వాళ్ళు బాగా చేసుకుంటారు. కానీ మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి అలాంటివి ఏమో పని చేసుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, పిల్లల్ని చక్కబెట్టుకున్నామా అంటే కదా. ఆ టైంలోనే కొంచెం టైం తీసుకుని పిల్లలు చిన్నప్పుడు ఏమీ కుదరదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అప్పుడు ఏమన్నా చేయగలము. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు 10th వరకు మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. తర్వాత కాళ్ళ మీద నిలబడాక అమ్మాయి అనిపిస్తుంది. చారు మరిగిపోయింది. చారు మరిగిపోయింది. తాలింపు పక్కన పెట్టేసి తాలింపు. చారు తాలింపు మనం నేను చూపించాను కదా, ఉల్లిపాయ వేసుకోమన్నాను కదా. ఉల్లిపాయ తాలింపే బాగుంటుంది చారు. ఉల్లిపాయ తాలింపు ఆ టేస్టే వేరే ఉండదు. బెల్లం వేసుకుని ఉల్లిపాయ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, చారు తాలింపు అయిపోతుంది. పోతాలు తీసుకుంటే అయిపోతుంది. ఎక్కువ పని మూకట్లోనే అన్ని చేయాలి. సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మూకుల్లోనే నేను చెప్పాను కదా, చారు తాలింపు ఉల్లిపాయలు వేసుకొని చారు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. అయిపోయింది, చారు తాలింపు అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఎమ్మి చారు. చారు బాగుంటే తోడు బియ్యం అన్నం తినొచ్చు. చారు కానీ కమ్మగా ఉందనుకోండి ఇంకే కూర అవసరం లేదు. తోడు బియ్యం అన్నం అలా ఒకటినే తినచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఏపిడి కొంచెం నూనె వేసుకొని, నూనె తీసేసి మళ్ళీ నూనె వేసాను. ఇప్పుడు మసాలా కావాలి.
మసాలా సరిపోతుంది. కొంచెం ఉంచుకున్నాను. ఈ ముక్కలకి ఆ మసాలా సరిపోతుంది. దీంట్లోనే కరివేపాకు, పక్కన పెట్టాను. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలు మాత్రం స్కూల్ మార్చిస్తాను. స్కూల్కి వెళ్ళేలా చూసుకోండి. మనమే కదా బాధ్యతగా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. తండ్రి అంటే పని చేస్తే తన పైకి వెళ్తాను కష్టపడితే చూసుకుంటాడు కదా. రేపు వద్దని మనం ఉన్న అన్న వాళ్ళు అంటారు, మనం ఎన్ని చేసినా అన్ని వాళ్ళు అలా అంటానే ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయిన వాళ్ళు మనం, కానీ వాళ్ళ గురించి ఎలా గురించి కాదు, కానీ మన బాధ్యతగా స్కూల్ మానిపించకుండా కంపల్సరీ వెళ్ళేలా చూసుకోవాలి. ఎగ్జామ్ టైం దగ్గర పడిపోతుంది, అలా బాగా రాసేలా మాత్రం చూసుకోవాలి. రాయడం అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఈ రోజు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బాగా వచ్చిందే కానీ నీట్గా రాయమని చెప్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్స్ రుద్దుతాడు కాబట్టి అమ్మ నా స్టూడెంట్ ఇంత బాగా రుద్దుతున్నా రాసేడా అని అనుకోవాలి. అంత బాగా రాయమని అలా రాస్తే ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సారే కదా రుద్దుతారు. ఏ స్కూల్లో వాళ్ళు అయితే కారం, పసుపు, కారం వేస్తాను, కరివేపాకు వేస్తాను, తర్వాత సాల్ట్ వేస్తాను. ఆ సబ్జెక్ట్ సారే రుద్దుతారు కాబట్టి ఆయన చూడగానే అమ్మ ఇంత బాగా రాశాడు అని పాస్ మార్కులు చాలా బాగా రాశాడు అని అనుకుంటారు. పాస్ అవడం ఫెయిల్ అవడం తర్వాత విషయం. కాకపోతే వాళ్ళు బాగా చదివినప్పుడు వాళ్ళని స్కూల్కి మానిపించకుండా పంపిస్తే చాలు. అంతే, రాతను బట్టి పోతుంది. రాయడం, పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అన్నది మన చేతిలో ఉన్నది, వాళ్ళ చేతిలోనే. బాగా చదివిన వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగా చదవలేని వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అది కాదు కదా ఇంపార్టెంట్ మనకి, బాగా చదివేరా లేదా అది. ఎగ్జామ్ పాస్ అయిపోయినంత మాత్రాన అక్షరాలు వచ్చేది, అక్షరాలు రావాలి, అది పాస్ అవ్వడం. మనం ఏమన్నా చెప్పామనుకో రాయాలి, ఆ రాసినప్పుడు వాళ్ళు పాస్ అయినారు. ఒక ఊరి పేరు రాయమంటారు, ఆ ఊరి పేరు రాశారనుకో అప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి, వీళ్ళు బాగా చదువుకుంటున్నారు అని అర్థం అవుతుంది. అంతేగాని రాసేసి పాస్ అయిపోయినంత మాత్రాన మనకేం బిరుదులు రావు. అది కాదురా చదువు అంటే. మనం ఏ కిరణాసామ ఒక అమ్మగా చెప్తున్నాను, కిరణాసామాలు రాయమన్నాము అనుకో అవి రాయాలి. ఉప్పు పప్పు అని తక్కువగా అనుకోవచ్చు మీరు, కాకుండా నేను కంపల్సరీ చెప్తాను విషయం. ఎందుకంటే ఉప్పు పప్పు రాయమ్మా అంటే రాయాలి. అది రాయకపోతే 10th క్లాస్ చదివిన సుఖం ఏముంది. ఇప్పుడు పాస్ అవుతాము ఫెయిల్ అవుతాము పక్కన పెట్టాము, ఇది మాత్రం రావాలి కదా. పాస్ అవుతాడా లేదా అన్న ఆలోచన కావాలా. స్కూల్కి మాత్రం కంపల్సరీ పంపించేలా చూసుకోవాలి అంతే. స్కూల్లో సార్లు చాలా బాగా చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే తీసుకోలేదు. గవర్నమెంట్ స్కూల్లో రోజు సార్ ఫోన్ చేస్తారు, పిల్లలు రాలేదేటమ్మా అని. ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చేస్తారు. మళ్ళీ స్కూల్ ఇడిచిపెట్టగానే స్కూల్ టైంకి అయిపోయిందమ్మా ఈవేళ 10th క్లాస్ కదా, మధ్యాహ్నం దాకా క్లాస్ ఉంది, 10 గంటల నుంచి 1 గంట దాకా అని చెప్తారు. 1 గంటకి మళ్ళీ ఇడిచిపెట్టగానే మళ్ళీ మెసేజ్ పెడతారు, మీ పిల్లల్ని ఇడిచిపెట్టేసామమ్మా, మీరు వచ్చేసారో లేదో చూసుకోండి ఒకసారి. అది ఏ స్కూల్ దేన్ని తక్కువ చేయాలి. ప్రైవేట్ స్కూల్లో వేసి బాగా చెప్పేసిన వాళ్ళు లేదు. నేను మా పిల్లల విషయంలో అదే చేశాను. ఒక ప్రైవేట్ స్కూల్లో వేసి వాళ్ళకి వచ్చిన చదువు అంతా పాడు చేసాం. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాక మళ్ళీ కొంచెం బాగుంది. అది సర్దుకోవడానికి టైం పడుతుంది కదా. అందుకని ఏ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని కాదు, ఏ స్కూల్ అయినా సరే వాళ్ళకి అక్షరం వచ్చేలా చూసుకుందామని అనుకున్నాను. అప్పటి నుంచి చదివించమే కాదు రాయడం కూడా రావాలి.
పిల్లలు ఇప్పుడు ఏంటి చదివేస్తున్నారంటే ఇంగ్లీష్లోను తెలుగు ఇంకా అంతంత మాత్రమే కానీ ఇంగ్లీష్లో చదువుతారు. అది మనకు అర్థం అవుతుంది. చదువుకున్న వాళ్ళు ఉంటే అర్థం అవుతుంది. కొంచెం మా అలాంటి వాళ్ళని చదువుకోలేదు. మరి మా పిల్లల్ని చదివిస్తున్నాం. మాకు ఏం చదువుతున్నారో మాకు ఎలాగ అర్థం అవుతుంది? చదువు వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ, అంటే నాకు వచ్చు చిన్న సామాన్లు రాస్తే చదవగలన చూడగలన తక్కువ రేటు చెప్పగలను, కానీ నేను రాయలేను. అలాంటి పరిస్థితి రాకూడదు. పిల్లలు చదవడం అంటే ఇట్టే చదివేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు చదవడే కదా చదివేస్తాం కదా అనుకుంటారు. అది కాదు, రాయడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి 10th అయిపోయేదాకానే మనకు చదువుకోవడం కాదు, 10th కానుంచి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకే మనకే కూడా ఎక్కువ మైండ్ లో తిరిగేది. 10th క్లాస్ నుంచి 10th అయిపోయింది అమ్మాయి అనుకోవడానికి లేదు. 10th కానుంచి చాలా బాగా రుద్దితే ఒక 5 సంవత్సరాలు, ఒక 18 వద్దులో వాళ్ళకి సెట్ అయిపోతుంది. 20 వద్దులో ఉద్యోగం వచ్చేలా వస్తుంది. ఇప్పటి నుంచే కొంచెం మనం 10th కాంచి బాగా శ్రద్ధ తీసుకుంటే తిరిగి చూడతారు. ఇప్పుడు దాకా ఏమైపోయినా సరే 10th ఎలాగో రాసేస్తారు, పాస్ అయిపోతారు. కాలేజీకి వెళ్ళిన కానించి మనం కంపల్సరీ ఒక కన్ను వాళ్ళ మీద వెయ్యాలి. వేసి వాళ్ళు బాగా చదువుకునేలా, వాళ్ళు వెనకాల ఏం జరుగుతుందో ముందు ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుని జాయిగా వాళ్ళు కృషి చేసామనుకో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పటికేం మన పిల్లలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు పిల్లలందరూ ఎంచక్క ఆలోచిస్తున్నారు, ఎంచక్క మెచ్యూరిటీ ఉంది. మాకున్న మెచ్యూరిటీ మాకున్నదే వాళ్ళకి లేనే లేదు. చాలా అదృష్టమందిగా అందరూ మన పిల్లల విషయంలో. ఇప్పుడు పిల్లల విషయంలో ఏ విషయమైనా సరే వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఏ విషయమైనా ఇది చేస్తామో, ఇది ఇలా ఉంటదే ప్రపంచం అని వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో మనం కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. ఇంకేం అక్కర్లేదు. వాళ్ళకి చెప్పాలి ముందు నుంచి ఇది జరుగుతుంది, బయట ప్రపంచం ఇలా ఉంది, మీరు ఎలా ఉంటే ఎలా వెళ్తారో అని మనం చెప్పకపోతే ఎందుకు? చాలా మంది పిల్లలు స్కూల్ మానిపించేస్తారు. ప్రతిరోజు స్కూల్ నుంచి మెసేజ్ రోజు పెడతారు, ఈ రోజు వీళ్ళు రాలేదు, ఈ రోజు వీళ్ళు రాలేదు, కంపల్సరీ పంపించండి అమ్మా, పంపించండి అమ్మా. అయినా సరే వినిపించుకోమ్మా. అది మీరు ఏమనుకున్నా సరే, నేను వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫీల్ అయినా సరే నేనేం చేయలేను. మన పిల్లల కోసం వాళ్ళు కష్టపడుతున్నారంటే గ్రేటే కదా. మన పిల్లల కోసం మనం ఆలోచించాలి. పొద్దున్న ఏమైనా సారనే అంటాం, లేదు మీరు ఎలా చేశారు అందుకే మా పిల్లలు ఎలా అయ్యారు అలా లేదు. మనం కూడా కొంచెం ఉంది కదా. మనం క్యారేజ్ ఎట్టుకెళ్ళినట్టు లేదా ఎప్పుడో ఒకప్పుడు అలా వెళ్ళినట్టు ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. అబ్బా 10th అయిపోయింది కాలేజీకి వెళ్ళిపోతున్నారు అని వదిలేద్దాం అని వాళ్ళకి లభిద్దాం ఇదిద్దాం అని ఆలోచనే రాకూడదు. ముందు నుంచి చెప్పేయాలి. మన పరిస్థితులు చెప్పాలి, మనము చెప్పాలి. వాళ్ళకి నేర్పాలి. ఈ రోజు డబ్బులు రేపు ఎలాగరా రేపు తెచ్చుకున్నాలే అనాలి. వాళ్ళు అడగగానే తెచ్చేసుకో వండేస్తాను, తెచ్చేసుకో తినేద్దామంటే వాళ్ళకి అదే ఉంటది. డబ్బులు ఉన్నాయి మా అమ్మ ఇవ్వట్లేదు అని అనుకుంటారు. కాదు, వాళ్ళకి తెలియాలి. వాళ్ళ డాడీ కష్టం తెలియాలి, వాళ్ళ కష్టం తెలియాలి. ఇలా ఉంటే రేపు పొద్దున్న ఇలా బాగుపడతారని చెప్పాలి మనం. అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. చదువు అంటారా, చదువుకోకపోయినా రేపు పొద్దున్న వ్యాపారం అన్నా చేసుకుంటారు కదా. తెలివితేటలు ఉంటాయి. సరస్వతీదేవి నాలుగు మీద ఉన్న ఏదో చేసుకుంటారు. కంపల్సరీ కాలేజీకి వెళ్ళిన కానీ కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడు 10th క్లాస్ చదివే వాళ్ళు అందరికీ నేను అదే చెప్తాను. మా పిల్లలు కూడా 10th క్లాసే. దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. నుంచున్న వాళ్ళ గురించి, ఎగ్జామ్ గురించి అయితే నేను ఆలోచించాను. ఎగ్జామ్ గురించి పాస్ అవుతారా ఏమవుతారా అని నేను అస్సలు ఆలోచించాను. రాసింది మీరు ఎవరి దగ్గర చూసి రాయకండి, అంతే. మీరు చూసి రాసి చూసి చెయ్యదు. మీకు వచ్చింది రాయండి, ఏది అవ్వాలా భగవంతుడే చూసుకుంటాడు. దేవుడి మీద భారం వేసి బాగా రాయండి, అంతే. అదే చెప్తాను. ఒకళ్ళ దాంట్లో కాపీ కొట్టే మాత్రం అది పాస్ అవుతామని నమ్మకం ఏముంది? వద్దు, అది నేర్చుకోవద్దు. ఎక్కువ మాట్లాడుంటే సారీ, ఏమనుకోవద్దు. నేను మా పిల్లల గురించి ఆలోచిస్తాను కాబట్టి అందరూ ఎలాగ ఆలోచిస్తారని నేను అనుకుని మాట్లాడుతున్నాను, అంతే. ఇప్పుడు కూరలోకి వచ్చేద్దాం. ఎప్పుడు అయిపోయింది చూసారా? ఇది కొంచెం మగ్గితే చిన్న మంట పెట్టుకుని మగ్గాలి.
మూత పెట్టేస్తాను. మూత పెట్టామనుకో ఈ ఆవిరికి పైకి వచ్చే ఆవిరికి మొక్క బేగా మెత్తబడతాం. లేకపోతే మనం ఎంతసేపు కల తీసిన ఇంకో చూసారా ఇలా గట్టిగా ఉంటుంది, అలా ఉంటుంది. అందుకని ఏ కూర అయినా సరే మగ్గాలి అంటే మూత పెట్టాలి. నేను ఏది ఉంటే అదే పెట్టేస్తాను మూత. ఏమనుకోకండి. మళ్ళీ కలుద్దాం. ఇంత బాగా ఏం చూసారా ఎప్పుడంటే ఎమ్మి ఎమ్మి. దీని మీద కొంచెం కరివేపాకు అలా ఫైనల్ టచ్ వేసేసి మూత పెట్టేసి అంతే కట్టేయడమే. అయిపోయింది.